అందరికీ నా ప్రాచీన చికిత్సా ఛానల్లో నమస్కారం. ఈరోజు మాట్లాడదామా హెపటైటిస్ అంటే జండ్లిస్. ఈ రెండు చాలా పెద్ద బీమారి. ఇవాళ చాలా మంది ఎవ్రీ ఇయర్ చనిపోతారు. ఇవాళ ఒక చిన్న మెడిసిన్స్ ఉంది, నేను చెప్పేస్తాను అండి. ఇదే ఎందుకంటే నేను కొన్ని ఆయుర్వేదిక్ బుక్స్ చదువుతా. శుశ్రూషహిత, తర్వాత అష్టాంగ హృదయము, చరక సంహితలో ఇదే లేదు, మ్యాక్సిమం రాయలేదు. ఇది పిత్త బీమారి. ఇది ఒకటి యోగ రత్నాకర్లో రాసి ఉంది. ఒక చిన్న 4 మెడిసిన్స్ రాసేస్తా, మీకు ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్లో ఇక్కడ దొరుకుతుంది. ఇది ఏమైంది అయితే అశ్వగంధ సరికా. అశ్వగంధ సరికా అంతా ఒక 2 స్పూన్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా లైట్ హాట్ వాటర్, ఆ మీద 2 స్పూన్ వేయండి. అశ్వగంధ సరికా ఆ మీద కలపండి. ఫటికిరి భస్మం మీకు షాప్లో, ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఒక ధాన్యం అంతా వేయాలి, చాలా తక్కువ వేయాలి. అదే కలపండి. ఈవినింగ్ సాయంత్రం తాగండి. తిన్న ముందు 40 నిమిషాల ముందు, తిన్న 40 నిమిషాల తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ఇదే 2 మెడిసిన్ అయిపోయి. ఆతో పాటు మళ్ళీ ఒక 2 మెడిసిన్స్ ఆతో పాటు ఏమై భృంగరాజ అసబు ఒక గ్లాసులో వాటర్ తీసుకొని 4 స్పూన్ కలపండి. భృంగరాజ అసబు మీకు 150లో దొరికిపోతుంది. అసబు 4 స్పూన్స్ ఒక గ్లాసులో కలపండి. తర్వాత యకృతి ప్లీహారి లోహ టాబ్లెట్స్ 2 టాబ్లెట్స్ వేయండి, ఆ మీద కలపండి. అదే కూడా ఈ గ్లాస్ అశ్వగంధ జ్యూస్ తాగినాక తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈ గ్లాస్ తాగండి. ఈ 2 డిఫరెన్స్లో తాగితే మీకు 4 డేస్లో జండ్లిస్ మొత్తంకి క్లియర్ అయిపోతుంది. నమస్కారం.